ఎంబీబీఎస్ చేయాలని చాలా మందికి ఉంటుంది, బట్ రష్యాలో చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటుంటారు. పాస్ట్ వీడియోలో కూడా ఎందుకు ఓమ్స్క్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయాలి పేరెంట్స్ కానీ పిల్లలంటే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సో అంత ప్రామిసింగ్ ట్రస్ట్ని మీరు ఓమ్స్క్ యూనివర్సిటీ నుంచి ఎలా తీసుకోగలిగారు? మేడం, మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో మనం ఓమ్స్క్ యూనివర్సిటీ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మేడం. సో మనం డైరెక్ట్గా ఆథరైజ్డ్ పార్ట్నర్ ఫర్ రిక్రూటింగ్ స్టూడెంట్స్ ఫర్ ఓమ్స్క్ యూనివర్సిటీ. మనము స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి కూడా స్టూడెంట్ స్టిల్ కంప్లీషన్ ఆఫ్ పీజీ ఆర్ ఎల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద పీజీ వరకు కూడా మనకు కాన్స్టెంట్ గైడెన్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్, వీసా అప్లికేషన్ కానివ్వండి, వీసా కానివ్వండి, నెక్స్ట్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ టు ద రష్యా ఎయిర్పోర్ట్ నుంచి పికప్ కానివ్వండి, 6 years పాటు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు కాన్స్టెంట్ సపోర్ట్ గైడెన్స్. మా టీం నుంచి ఎంఎస్ఆర్ నుంచి ఒక పర్సన్ అక్కడే ఉండి స్టూడెంట్స్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఎవ్రీథింగ్ స్టూడెంట్ మానిటర్ చేసుకోవడానికి మా టీం అక్కడ అందుబాటులో ఉంటారు. స్టిల్ కంప్లీషన్ ఆఫ్ పీజీ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పీజీ వరకు కూడా కాన్స్టెంట్ గైడెన్స్ మా ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. అండ్ కమింగ్ టు యూ కుల్దీప్, ఎస్పెషల్లీ కమింగ్ టు యువర్ యూనివర్సిటీ, సో ఓమ్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సో లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఈస్ హియర్. What was the difference between OMS University and another universities? Main difference, I guess, it's our experience because we were founded in 1920. So lots of years of experience and lots of years of experience with international students because we were one of the first universities who started to accept a lot of Indian students. So like now, there is no difficulties. No difficulties for us, no difficulties for applicants, for students, for nobody. So this made the difference. Maybe in some cities MBBS started like 1 or 2 years ago, they know nothing about it. We know everything. There will be no problem with education, with practice, with visa prolongation, maybe with some health issues. We can cover it all. వీసా విషయంలో కావచ్చు, అడ్మిషన్స్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో మీరు ఎలాంటి ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తారు, ఎస్పెషల్లీ మీ కన్సల్టెంట్ నుంచి? మేడం, మేము డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఫర్ ఓమ్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి ఇటువంటి ఫీజెస్ కూడా స్టూడెంట్స్ డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం. మేము కూడా పేరెంట్కి ట్రాన్స్పరెంట్ నేచర్లో ఎంతవరకు ఫీజెస్ అవుతాయి, మొత్తం డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం.